చేస్తాడు ఆయన? సఫలపరుస్తాడు. సఫలపరచడం అంటే నువ్వు అనుకున్న కార్యాన్ని జరిగిస్తాడు. చెప్పండి, నువ్వేదైతే ఆశిస్తున్నావో దాన్ని తప్పక దేవుడు అనుగ్రహించే దేవుడు. మీకు తెలుసా, హిజ్కియా ప్రార్థనలో నన్ను స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థించాడు, కానీ ఆయుష్ అని ప్రార్థన చేయలేడు. కానీ స్వస్థపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. జ్ఞాపం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడు. కానీ చెప్పండమ్మా, ఆయుష్ ప్రభా, నా దేశాన్ని కాపాడు ప్రభా, శత్రు చేతులను విడిపించు ప్రభా, 2 అంతల ఆశీర్వాదం ప్రభా అని ప్రార్థన చేయలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే హిజ్కియా ప్రార్థన ఆలకించి హిజ్కియా కన్నీరు దేవుడు చూసి స్వస్థపరిచాడు, ఆయుష్ ఇచ్చాడు, రాజ్యాన్ని ఏం చేశాడు చెప్పండి, కాపాడాడు, ఆశీర్వదించాడు. అంటే ఇన్ని ప్రార్థనలు చూడండి, ఆయనందు నమ్మకం ఉంచేవారి జీవితంలో, ఆయన తట్టు తిరిగే వారి జీవితంలో మనం ఒకటి అడిగితే దేవుడు అనేక కార్యాలు చేసేవాడు. ఆమేన్, హల్లెలూయ. మనం ఒకటే అడుగుతున్నాం, హిజ్కియా అన్నది నన్ను జ్ఞాపం చేసుకోమన్నాడు, కానీ దేవుడు చేసిందని చెప్పండి, ఆయుష్ పొడిగించాడు. చెప్పండి, ఆయుష్ పొడిగించాడు. రెండోది ఏం చేసి చెప్పండి, స్వస్థత ఇచ్చాడు, శత్రువుని ఎల్లగొట్టాడు, ఆ దేశాన్ని ఆశీర్వదించాడు. ఒక్కసారి జ్ఞాపం చేసుకోమన్న మాటకు, ఒక్క మాటకు దేవుడు అన్ని కార్యాలు చేశాడు. హల్లెలూయ. అందుకని నేను బిడ్డ, హిజ్కియా ప్రార్థన కూడా సఫలపరచబడ్డాడు. ఎంతమంది భక్తుల ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించడా? చాలా మందికి డౌట్ వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం దేని నిమిత్తం మనం ప్రార్థిస్తున్నప్పుడు, ఆ కార్యం జరగలేనప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటావా అని డౌట్ వస్తుంది. వచ్చిందా మీకు ఎప్పుడైనా? వచ్చే ఉంటుంది. మానవుడిగా పుట్టాం కనుక, మానవుడిగా భూమి మీద ఉన్నాం కనుక, దేవుని బిడ్డలారా కొన్ని విషయాల్లో దేవుణ్ణి ప్రార్థించి 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 ఆ కార్యం జరగలేనప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అంటావా? అసలే దేవుడు నా ప్రార్థనకు చెవివగ్గుతున్నాడు అంటావా అని చెప్పి మానవుడిగా డౌట్ వస్తుంది. కానీ బైబిల్ అంటుంది, ఆయన నీ ప్రార్థనలన్నీ ఆలకించేవాడు. చెప్పండి, ఆయన నీ ప్రార్థనలన్నీ ఆలకించేవాడు.